నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం మార్గదర్శి మనకు అందించిన వారు డాక్టర్ బండి సత్యనారాయణ గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. సృష్టిలో సర్వోత్తమమైనది మానవ జన్మ. దానికి కారణం మనిషికి మాత్రమే ఉన్న బుద్ధిబలం. మనిషిలోని అంతర్గతమైన బుద్ధి ఒక నిర్ణయాత్మకమైన గుణ విశేషం. శక్తి యుక్తులన్నీ అతడి బుద్ధిని అనుసరించే ఉంటాయి. మనిషి ఏ నిర్ణయం తీసుకోవడానికైనా బుద్ధి అనేది కీలకం. లోకంలో ఎవరినైనా మంచి మార్గంలో నడిపించేది సకారాత్మకమైన బుద్ధి ఒక్కటే. అదే మార్గదర్శి. ఇదే అంతర్యామి. సమాజంలో వ్యక్తి బుద్ధిమంతుడై ఉండాలంటే అనేక విషయాలు ప్రభావితం చేస్తాయి. పుట్టి పెరిగిన వాతావరణం, విద్య, సంస్కారం, జ్ఞానం వంటివన్నీ బుద్ధిబలాన్ని ఇనుమడింపజేస్తాయి. బుద్ధిమంతుడైన వ్యక్తి నిరంతరం ఎరుకతో ప్రవర్తిస్తాడు. తన చుట్టూ ఉన్న వాతావరణం పట్ల సరైన అవగాహన కలిగి ఉంటాడు. అటువంటి వారు ధర్మబద్ధమైన జీవనాన్ని గడపడం ద్వారా లోకంలో మానవత్వాన్ని ఉద్దీపనం చేస్తారు. సృష్టిలో రూపురేఖ విలాసాల్లో మనుషులందరూ ఎలా ఒకేలా ఉండరో బుద్ధిపరంగానూ ఒకేలా ఉండరు. కొందరు మందబుద్ధి కలిగి ఉంటారు, మరికొందరు ఒక మోస్తరు తెలివిని, ఇంకొందరు చురుకైన బుద్ధిని కలిగి ఉంటారు. వారిది కుశాగ్ర బుద్ధి లేదా బుద్ధి కుశలతగా చెప్పవచ్చు. దర్భగడ్డి మొన ఎంత వాడిగా ఉంటుందో వారి బుద్ధి అంత పదునుగా ఉంటుందని అర్థం. అటువంటి వారు విషయాన్ని వెంటనే గ్రహిస్తారు, వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. జ్ఞానవంతులైన వారు ఎవరైనా ఇటువంటి బుద్ధి కుశలతను కలిగి ఉంటారు. స్వామి వివేకానంద వంటి వారు ఈ కోవలేకొస్తారు. బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు, కబీర్ దాస్, పండిత రవిదాస్, గురునానక్ వంటి మహానుభావులు వారి బోధనల ద్వారా ఎంతో ఆధ్యాత్మిక ప్రగతిని సాధించారు. ప్రత్యక్షంగా అనుభూతి చెందిందే సత్యమన్నాడు బుద్ధుడు. అహింస, సత్యం మనుషుల జీవితాలను ఆనందమయం చేస్తాయన్నాడు వర్ధమాన మహావీరుడు. అంతర్గత శుద్ధి లేని హృదయం సకల దుర్గుణాలతో నిండి ఉంటుందని రవిదాస్ ప్రబోధించాడు. ప్రేమ, సోదరభావం, సమానత్వం, ఆధ్యాత్మిక భావనలు మానవజాతి పురోగతికి దోహదం చేస్తాయన్నాడు గురునానక్. ఇలాగే ఇంకా చాలామంది మహానుభావులు లోకానికి మేలు చేసే బోధనలు చేశారు. వీరంతా మామూలు మనుషుల్లోకి వచ్చిన వారే, కానీ తమ బుద్ధి కుశలతతో మానవ జీవితాన్ని కాచి వడబోశారు. అందుకే వారి బోధనలు ఎప్పటికీ మనకు దారి దీపాలు, మార్గదర్శకాలు. సంస్కృత ధాతువైన బుద్ధి పదానికి సామాన్యంగా తెలివితేటలని అర్థం. ప్రాచీన కాలంలో ఈ తెలివితేటలను జీవన్ముక్తి, ఆధ్యాత్మిక చింతన కోసం వినియోగిస్తే ఆధునిక కాలంలో బతుకు తెరువుకు ఉపయోగిస్తున్నారు. బుద్ధి వక్ర మార్గంలో పడనంత వరకు మనిషి చిరంజీవి. ఎందుకంటే రజస్తమో గుణాలు ఎప్పుడూ బుద్ధిని తప్పుదారి పట్టించటానికి పూనుకుంటాయి. అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు పెద్దలు. వెరసి దేశ కాలాలకు అతీతంగా మనిషిని నడిపించేది బుద్ధి ఒకటి. అదే మార్గదర్శి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.